ఐదవదిగా do not hate. ద్వేషము కలిగి ద్వేషించొద్దు. In Matthew chapter 5 verses 44, the most beautiful words Jesus said, but I say to you, love your enemies, bless those who curse you, do good to those who hate you, and pray for those who spitefully use you and persecute you. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ రీతిగా రాసి ఉన్నది, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. See what Jesus is saying? యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, if they have done something against you, ఎవరైనా మీకు వ్యతిరేకంగా కీడు చేసినట్లయితే, or for the name of Christ they have stopped God's work, వారు దేవుని యొక్క కార్యాన్ని ఆటంకపరుచుతున్నారు. so whatever it is, pray for them. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే వారి కొరకు ప్రార్థించాలి. We have to pray for them and we have to pray that God may bless them and change their heart. మనల్ని హింసించిన వారి కొరకు మనం ప్రార్థించాలి, దేవుడు వారి యొక్క హృదయాన్ని మార్చలాగా. Then only the Bible says, if you read the word, then only you are called as true sons and daughters. దేవుని యొక్క ఇక్కడ వాక్యము స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే, మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. So what God is expecting from us, to leave everything to Him. దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, మనము పగ తెచ్చుకోకుండా దేవుడిని విడిచిపెట్టాలి. And you know, Christ became a perfect example for us. యేసుక్రీస్తు వారు ఈ విషయంలో మనకు చక్కని ఉదాహరణగా ఉన్నారు. And we are His followers, we must follow Him, no? So He became a perfect example. Jesus was a perfect example. యేసుక్రీస్తు వారు ఈ యొక్క విషయంలో మనకు చక్కని ఉదాహరణ. He committed no sin. ఆయన పాపము చేయలేదు. There was no deceit in His mouth. ఆయన నోటి నుంచి చెడు మాటలు పలకలేదు. They spoke insulting words against Him. వారిని యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తూ హింసిస్తూ ఉన్నప్పుడు, they made so many threats against Him. ఆయన వ్యతిరేకంగా వారు అనేక మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, what did He do? He just gave Himself to the Father God. Lord, you are the righteous judge, you take care of it. ఆయన యేసుక్రీస్తు వారు తండ్రికి అప్పగించి, నీవే న్యాయవంతుడు నీతివంతుడు, నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని చెప్పేసి పలికారు. So that is a true Christian. అది నిజమైనటువంటి క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి లక్షణం. Many Christians they play so many things. కానీ మనలో క్రైస్తవులు అనేక మంది ఈ విధంగా కాకుండా వేరే విధమైన మార్గాలు ఉన్నారు. So many politics. అనేక రకాలైనటువంటి రాజకీయాలు కుతంత్రాలు. That is not the ways of God, that's the ways of the devil. అది దేవుని యొక్క మార్గము కాదు, ఇది అపవాది యొక్క మార్గము.